గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. గ్రామంలో మరో 4 అడుగులు, అదే గ్రామంలో మరో 4 అడుగులు, అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్. కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష, అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ క్లినిక్ చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే, ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. ఇంటింటికి పౌర సేవల్ని, ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేస్తూ, ఇంటింటికి పౌర సేవల్ని డోర్ డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వ తాతల ముఖాల్లో 1వ తేదీ వచ్చేసరికి, అది సెలవు దినమైనా సరే, అది ఆదివారమైనా సరే, 1వ తేదీ వచ్చేసరికి ఆ ఇంటికే వెళ్ళి తలుపు తట్టి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వులు, ఆనందాలు తీసుకువస్తా ఉన్న ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే, తెచ్చింది ఎవరు అంటే, తెచ్చింది ఎవరు అంటే మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా, ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అంటే, తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో, ఆ అక్క చెల్లెమ్మ ప్రతి ఫోన్లోనూ వారి భద్రత కోసం దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎప్పుడైనా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చి 10 నిమిషాల్లోనే అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పాలన వచ్చింది, తీసుకువచ్చింది ఎవరు అంటే, ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలోనే ఆరోగ్య సురక్ష. ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై జల్లడ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చింది ఎవరు అంటే, ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ల పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతా ఉన్న కాలనీలు, ఆ కాలనీలు చూస్తూ ఉంటే, ఆ ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్న కాలనీలు చూస్తూ ఉంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. ఎప్పుడు చూడని విధంగా
రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరోసారి చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. అంటే మధ్యలో ఎక్కడ దళారులు లేరు, మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు, లంచం అనే మాట ఎక్కడా లేదు, వివక్షకు అసలు చోటే లేదు. నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. మనసున్న ప్రభుత్వంగా పేదలు, అక్క చెల్లెమ్మలు, పిల్లలు, అవ్వాతాతలు, సామాజిక వర్గాల వారు, ఇలా అందరికీ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో కని విని ఎరగని రీతిలో బటన్ నొక్కి ఎంతగా మేలు చేశామో అర్థమై, మనం ఇంతగా మేలు చేశాము అన్న విషయం అర్థమై, చంద్రబాబు, ఆయన కూటమి, ఆయన పొత్తుల జెండాలు, ఆయన ఎల్లో మీడియా మన ప్రభుత్వం మీద ఎంతగా అసూయపడతా ఉన్నారు, ఎంతగా అక్కసు కక్కుతా ఉన్నారు, మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా. బటన్ నొక్కి 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. డీబీటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ 2,70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు, ఆ వివరాలు